రిజిస్ట్రేషన్ పెట్టిద్దాం, తీసుకుని రండి ఒకసారి చేపిస్తాను. కొన్ని చేశారు కొన్ని ఆగిని చేపిద్దాం, అది కూడా వస్తుంది. కానీ ఇప్పుడు కొత్త పెన్షన్లు రిలీజ్ చేస్తున్నారు, అప్పుడు వస్తుంది. నువ్వు పెట్టావా? ఇది రేపు రా సరే మన ఆఫీస్. ఓకే అమ్మా, తీసుకురా దుర్గం తీసుకురా. ఓకే అమ్మా, ఎలా ఉంటుంది? పట్టా ఇచ్చారు కదా, సెంటర్ పట్టా అని. పింఛన్ వస్తుందా? ఏమ్మా ముందు నా భర్త గారు మొన్న ఈ మధ్య చనిపోయారు సార్. అయితే ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదండి, రాలేకపోయారు సార్. అంటే ఇప్పుడు సదరన్ సర్టిఫికేట్ తీసుకున్నారమ్మా? తీసుకున్నాను సార్. గవర్నమెంట్ హాస్పిటల్ అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ చేసే దేనికి? పెన్షన్, కొత్త పెన్షన్ ఇంకా రిలీజ్ చేయలే. ముందు సర్టిఫికేట్ తీసుకోవాలి. సదరన్ సర్టిఫికేట్లో మనకి పెన్షన్ ఇచ్చేస్తున్నట్టు. నువ్వు ఆ కాగితాలను తీసుకొని ఒకసారి ఆఫీస్ దగ్గర రా. ఎన్నాళ్ళని చనిపోయి? 10 నెలలేనా? మా నాన్నగారు ఏపీఐఏసీ ఆఫీస్లో జోనల్ ఆఫీస్లో ఉద్యోగం చేశారు, సెక్యూరిటీగా 10 years చేశారు. ఆ జాబు నేనే ఇప్పుడు నా భర్త చనిపోయారు. నాకు 2 అమ్మాయిలు. నేను 20 సంవత్సరాల నుంచి అమ్మోళ్ళ దగ్గరే ఉంటున్నాను. నాకు 2 అమ్మాయిలు. అయితే ఇప్పుడు నాకు ఇస్తానన్నారు ఉద్యోగం. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళు 10 నెలల నుంచి తిప్పుతున్నారు, కానీ ఎంతవరకు వాళ్ళు వస్తారు. రామ్మా నా దగ్గరికి, కాగితాలు తీసుకొని రాను, నేను మాట్లాడతానా? నేను మాట్లాడతానులేమ్మా, చేస్తానమ్మా. ఏం చెప్పాలి నీకు? అప్లై చేయాలి కదా, అప్లై చేసుకో. ఫస్ట్ అప్లై చేసుకుంటే వస్తుంది, లేదంటే మన ఆఫీస్ రా చేపిస్తా. బాగున్నారు తల్లి? ఎట్లా ఎన్నాళ్ళు? ఎంత వయసు? 38. చిన్న వయసే. ఒకసారి ఆఫీస్కి రమ్మా, నేను నా పెన్షన్ అది పెట్టిస్తారా కృష్ణ? చూసుకోండి. అది 83 years మా తాతగారు నిర్మాణం. ఇప్పుడు ఏం కావాలి? దానికి మీ ద్వారా ఏదన్నా బిల్డింగ్ కట్టిస్తాం. గవర్నమెంట్లో ఆ స్కీమ్ లేదు. మీరు కట్టుకుంటారంటే మనం దగ్గర నుండి కట్టిస్తాం. పర్మిషన్ అవన్నీ ఫ్రీగా చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. రూపాయి ఖర్చు లేకుండా చేస్తాం. మీరు చేసుకుని రండి. పట్టాలు ఆల్రెడీ కొంతమంది రిజిస్ట్రేషన్ చేసిస్తాం, ఇంకొంతమంది చేయాలి. అవి కూడా చేపిచ్చేస్తా, ఏం ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ స్టార్ట్ చేసాం కదా, చాలా మంది చేసాం. చేపిస్తాను, వెళ్ళి ఇప్పిస్తాను, చేపించి ఇవాళ నీకు బియ్యం ఇప్పిస్తాను. నీకేమైనా అవసరం అయితే నా దగ్గర తీసుకురా, చూసి చేపిస్తా. ఏమా రైట్. సెంటు పట్టా వచ్చిందా అంతకుముందు? ఎక్కడ? కొండపావులూరులో. అదే గన్నవరం అంటే కొండపావులూరులే. ఇప్పుడు ఆ పట్టా, సెంటు పట్టా కనుక వచ్చి ఉంటే మీకు ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వంలో పెట్టుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఆన్లైన్లో చూపిస్తుంది, రాణి అని పేరు కొట్టంగానే నీకు పట్టా ఇచ్చేసినట్టు, ఇల్లు ఇచ్చేసినట్టు చూపిస్తుంది. నువ్వు అది ఉంచుకుంటే సరిపోద్ది, లేదనుకుంటే నువ్వు రా మా దగ్గరికి, అది రద్దు చేయించి కొత్తది అప్లై చేస్తాం. ఇంకా ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్త ఇల్లు ఇంకా మొదలు పెట్టుద్ది. ఇప్పుడు మొదలు పెడితే ఫస్ట్ చేపిస్తా. తల్లి ఏముండి ఇల్లు? అదే చెప్పేది, ఉంచుకోవచ్చు. అది తీసుకురా పట్టా, ఏం పర్లా, నేను చేపిస్తా. నువ్వు ఆ పట్టా తీసుకురా, తీసుకుని పట్టా చేపిద్దాం. అందరికి ఉచితంగా చేపించాంగా, తీసుకురండి చేపిద్దాం. ఏమా ఏమైంది? ఎన్ని? 25. ఏమన్నారు వాళ్ళు డ్రైనేజీ కోసం? ఏమన్నారు? నేను చేపిస్తాను. నెంబర్ రాసుకోండి.
ఇంటికి తెచ్చిస్తున్నారు 6,000.